కళ్ళకు కనిపించదు, కానీ ప్రపంచాన్ని కదిలించే ఆ శక్తి ఏంటో మీకు తెలుసా? ఆ శక్తి వెనుక ఉన్న బోధనే ఈ వా అక్షరం చెబుతుంది. ఇది ఓం నమః శివాయలోని 4వ అక్షరం వా. ఈ అక్షరాన్ని ఇలా స్తుతించారు: వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య మునీంద్ర దేవాచిత శేఖరాయ చంద్రార్గ వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ. ఈ వా అక్షరానికి ఒక అత్యంత పవిత్రమైన కథ ఉంది. ప్రాచీన కాలంలో వశిష్ఠుడు, అగస్త్యుడు, గౌతమ మహర్షి వంటి లోకాన్ని నడిపించే మహారుషులు ఒక సందేహంతో శివ సన్నిధికి వెళ్లారు. ప్రపంచాన్ని నడిపించే పరమశక్తి ఎవరు అని మునీంద్రులు ప్రశ్నించారు. అప్పుడు శివుడు చంద్రుడు, సూర్యుడు, అగ్ని ఈ 3 దివ్యలోచనాలతో అనంతమైన జ్యోతి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ జ్యోతి అంతా వ్యాపించి ఉంది. దేవతలు కూడా దాని మొదలు, దాని ముగింపు తెలుసుకోలేకపోయారు. ఎక్కడ చూసినా ఆయనే, కనిపించని లోకాలలో కూడా ఆయనే. అందుకే మహర్షులు శివుణ్ణి సర్వవ్యాప్తుడైన మహేశ్వరుడు అని నమస్కరించారు. దేవతలు ఆయనను పూజించి ఆ జ్యోతి ముందు తమ అహంకారాన్ని విడిచిపెట్టి శివుడే లోకధారుడు అని ఒప్పుకున్నారు. ఈ మహిమలన్నింటినీ సూచించే దివ్యనాదమే ఈ వా అక్షరం. వ్యాప్తి, సన్నిధి, జ్యోతి, పరమాత్మత్వం ఇదే వా అక్షర బోధ. చివరి వీడియోలో యా అక్షర రహస్యాన్ని తెలుసుకుందాం. ఓం నమః శివాయ.